జర్నలిస్టులు, ముఖ్యమంత్రులు కూడా బెదిరిస్తుంటారు, జర్నలిస్టులు, మంత్రులు బెదిరిస్తుంటారు, ఇక రాజకీయ నాయకులే బెదిరిస్తారు, చిన్న చిన్న చోటామోటా గల్లీ లీడర్లు కూడా జర్నలిస్టులను బెదిరిస్తూ ఉంటారు. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు అయ్యారా అన్నట్లు, ప్రశ్నలకు జవాబు చెప్పలేక అసహనంతో ఇక వేరే దేశాలకు పోయి ఈ విధంగా మాట్లాడడం అంటే ఎంత అవమానం మన భారతదేశానికి. మీ ప్రశ్నలకు జవాబు చెప్పను నెక్స్ట్ అంటే ఏంటి? ఎక్కడ మళ్ళీ ప్రపంచంలోనే పత్రికా స్వేచ్ఛలో నెంబర్ 1గా ఉన్న నార్వేలో దిగజారి 157వ స్థానంలో ఉన్న మనం కనీసం అక్కడికి పోయి లేదు మనం మెరుగుపడడానికి ప్రయత్నం చేస్తున్నామని మాట్లాడవచ్చు కదా. మాట్లాడరు, ఎందుకంటే నిజంగా ప్రయత్నం జరగట్లేదు కాబట్టి. ఇక్కడ జరుగుతున్న మైనార్టీల మీద దాడులు కానీ, మైనార్టీలు అంటే ఒక ముస్లింలే కాదు, క్రిస్టియన్లు కావచ్చు, ఆదివాసుల మీద కావచ్చు, దళితుల మీద కావచ్చు, అందరు మైనార్టీల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఏం సమర్థించుకుంటారు వీళ్ళు? విదేశాలకు వెళ్ళి సమర్థించుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా వీళ్ళ దగ్గర. జరుగుతున్నది నిజం ఒప్పుకోలేని బలహీనత. తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, వేరే మార్గం లేదు. మోడీని కాపాడాలి, అక్కడికి వెళ్ళి మా మోడీ చాలా గొప్పవాడని చెప్పాలి.